తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగ ధవళాదివారములో ఈ దినం దేవుని వాక్యం అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ మంచి అవకాశం అనుగ్రహించినటువంటి మన సంఘ కాపరి, మన సెంట్రల్ గుంటూరు బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ జోహాన్ బాబురావు గారికి, అమ్మగారికి, అదేవిధంగా ట్రెజరర్ గారు, మరి అడ్హాక్ కమిటీ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా నా తోటి మరి అడిషనల్ పాస్టర్స్కి, మరి ఈరోజు కూడి వచ్చిన మీ అందరికి కూడా, మరి గిడియన్స్ ఇంటర్నేషనల్ టీం వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో మరి ఎందరో ఈ దినాన్ని చూడలేని వారిగా ఉన్నారు. అనేక మంది మరణించిన వారుగా ఉన్నారు, మరపడకలపై ఉన్నారు. కేవలము దేవుని ఉచిత కృపను బట్టి మనలను సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుని ఆలయానికి తీసుకువచ్చి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోబోతుండగా మనం ఎంతో ధన్యులం. అందును బట్టి ఈ దినం మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉన్నాం. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుక్షణం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుక్షణం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. క్లుప్తమైన సమయంలో నేను ముగించటానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకమైన ప్రభువ, ఈ 2024వ సంవత్సరములో ప్రభువా, ఈ దినం మీ సువార్త ప్రకటించడానికి అయోగ్యుడైన నాకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రం. అయా నాయన, నిలబడిన దాసుని వట్టివాడను, దేనికి పనికిరాని వాడను. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి ఏ ఆత్మకు ఆహారము కావాలో సమృద్ధిగా వడ్డించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ పెంతెకోస్తు ఆదివారం మనం చెప్పుకుంటున్నాం, ధవళాదివారం. ఈ దినం ఆరోహణుడైనటువంటి క్రీస్తు ప్రభువారు తన సంఘాన్నంతటిని కూడా సంరక్షించి సంఘాన్ని ఐక్యతతో నడిపిస్తూ తన వాగ్దానాన్ని నెరవేర్చిన రోజుగా ఈరోజు మనం చూస్తున్నాం. అది నూతన సంఘటన, అది నూతన అనుభవం, ఆత్మపూర్ణులై ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పాత నిబంధన పాఠ్య భాగములో యెహెజ్కేలు రాసిన గ్రంథం 36వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అక్కడ ఆత్మ గలవారు ఆజ్ఞలను గైకొనెదరు, ఆత్మ గలవారు ఆజ్ఞలను గైకొనెదరు. పత్రికా పాఠ్య భాగాన్ని మనం గమనించి చూస్తూ ఉంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను 2వ అధ్యాయాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలం, ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలం. సువార్త పాఠ్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉంటే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మనం చూస్తూ ఉంటే 14వ అధ్యాయంలో ఆత్మ గలవారే ఆయనను ప్రేమించెదరు, ఆత్మ గలవారే ఆయనను ప్రేమించెదరు. ఈ 3 మాటలను జ్ఞాపకం చేసుకొని మన సందేశాన్ని ముగించుకుందాం. యూదుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా 3 పండుగలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పెంతెకోస్తు పండుగ, మూడవ పండుగ గుడారాల పండుగ. మరి ఈ 3టిని కూడా మనం చూస్తూ ఉంటే తీర్థయాత్ర పండుగలు అంటారు. తీర్థయాత్ర పండుగలు, పిలిగ్రిమ్ ఫెస్టివల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్లో మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పండుగలకు మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒకవైపు పురుషులు కనిపిస్తున్నారు, మరొక వైపు స్త్రీలు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పురుషుడు కూడా యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బలులు కానుకలు సమర్పించాలి. ప్రియులారా, అది గుర్తుంచుకోండి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ రోజుల్లో చాలామంది పురుషులు దేవుని సన్నిధికి రావట్లేదు. నాట్ ఓన్లీ అవర్ చర్చ్, అన్ని మందిరాలు గమనించి చూస్తూ ఉంటే దేవుని ఆలయానికి స్త్రీలే వస్తున్నారు, పురుషులు రావట్లా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆజ్ఞ, కంపల్సరీ 3 సార్లు పురుషులంట మరి ఆలయానికి వెళ్ళాలని నిర్గమాకాండం 23వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆనాడు ఈ పెంతెకోస్తు పండుగ సీనాయి మీద ఇశ్రాయేలీయులు చేసుకున్నటువంటి ఆ యొక్క వడంబడికను జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల మీదకు దిగి రావటము ద్వారా, నూతన పరచడం ద్వారా ఈరోజు మరి పెంతెకోస్తు పండుగ తెలుసుకుంటూ ఉన్నాం. ఆనాడు యూదులు పెంతెకోస్తు పండుగలో వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈనాడు దేవుని సంఘమంట ఒక నూతన చట్టాన్ని దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు తెలుసండి? అది ప్రేమ అనే చట్టం. ఈనాడు మరి ఆనాడు ఆ చట్టము రాతి పలకల మీద వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, ఈనాడు చట్టము హృదయం అనే పలకల మీద రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నూతన నిబంధనలో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మన హృదయాల మీద రాస్తూ ఉన్నాడు. ఆనాడు పెంతెకోస్తు పండుగ రోజున మరి యూదులు చూస్తూ ఉంటే అది కోతల పండుగ చేసుకునేటటువంటి వారు వారి జీవితంలో గ్రెయిన్ హార్వెస్ట్, కంప్లీషన్ ఆఫ్ ద గ్రెయిన్ హార్వెస్ట్, కోతల ముగింపుగా పండుగ చేసుకుంటూ ఉండేవారు. ఈరోజు ఎలా జరుగుతూ ఉందంటే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాడు మనం గమనించి చూస్తూ ఉంటే పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఇది పరిశుద్ధాత్మ కార్యము. 3,000 మంది రక్షించబడి బాప్తిసం పొందుకున్నారు. ద హోలీ స్పిరిట్ కెన్ డన్ వండర్స్. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అందుకని
ఈ పెంతెకోస్తు పండుగను ఏం చెప్తున్నారంటే ఆత్మల సంపాదన పండుగ. ఆత్మల సంపాదన పండుగ. దేవుని రాకడ సమీపముగా ఉన్నది గనుక దేవుని రాకడ కొరకు అనేక ఆత్మలు రక్షింపబడాలి. తద్వారా మరి ఈ లోకము రక్షించబడుతుందనేది మనం చూస్తున్నాం. ఈ పెంతెకోస్తు పండుగ ద్వారా ఇంకా మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు తన శిష్యులకు క్షమాపణ అనుగ్రహించాడు. యేసు ప్రభు తన శిష్యులకు సమాధానం అనుగ్రహించాడు. యేసు ప్రభు తన శిష్యులకు సంతోషాన్ని అనుగ్రహించారు. సో దేర్ ఈజ్ ఏ ఫర్గివ్నెస్, దేర్ ఈజ్ ఏ మరి పీస్, దేర్ ఈజ్ ఏ హ్యాపీనెస్. యేసు ప్రభు శిష్యుల జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అనుగ్రహించిన అనుభవాన్ని చూస్తున్నాం. ఈ యొక్క పండుగను గురించినటువంటి ఇంకొక మాట ఏంటంటే ఈస్టర్ పండుగ తరువాత 50 దినాల తర్వాత వచ్చేటటువంటి ఈ పండుగను మనము పెంతెకోస్తు పండుగగా చెప్పుకుంటాం. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దీన్ని సంఘము పుట్టిన పండుగ అనేది మనం తెలుసుకుంటున్నాం. సంఘము పుట్టిన రోజు, ఆ రోజే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారో ఆనాడే సంఘము, క్రైస్తవ సంఘము జన్మించింది. కాబట్టి ఈరోజు సంఘము నడిపించబడుతుందంటే, ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చి నడిపించబడుతుందంటే, అనేక సంఘాలు నడిపించబడుతున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు, పరిశుద్ధాత్మ దేవుని కార్యములుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మొదటి ధ్యానాంశములో మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథములో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఈ పాత నిబంధన గ్రంథములో మొదటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటే ఆత్మ గలవారు ఆజ్ఞలను గైకొంటారు. కానీ ఇక్కడ ప్రజల పరిస్థితి మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల పునరుద్ధరణ, ద రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయిట్స్, ఇశ్రాయేలు గురించినటువంటి దేవుని చిత్తము, దేవుని భారము ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఈ రోజు మనందరి సంగతి ఏమిటయ్యా? ఇశ్రాయేలీల సంగతి మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలంట దుష్ట ప్రవర్తన కలిగిన వలన, వారి యొక్క దుష్ట ప్రవర్తన వలన ఏం జరిగింది? దేవుని ఘనమైన నామము అన్య జనుల మధ్య అవమానము కలిగించబడుతున్నది. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలీయులు అంటే మనందరం చూస్తున్నాం, వారు దేవుని బిడ్డలు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవారు. ఇశ్రాయేలీలు అంటే దేవుని చిత్తమును జరిగించేవారు, దేవునికి ఇష్టమైన రీతిలో నడిచేవారు ఇశ్రాయేలీలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రియులరా వారి జీవితంలో మొదటి అనుభవం దుష్ట ప్రవర్తన గురించి రాయబడింది. ఏం చేశారు వీరి దుష్ట ప్రవర్తనలో మనం చూస్తూ ఉంటే దేవునికి చెందినటువంటి ప్రదేశాలు రక్తపాతము జరిగింది, రక్తపాతం. తద్వారా ప్రజలు మరణించారు. రెండోది దుష్ట పాలన అంటే మనం చూస్తున్నాం అబద్ధ దేవతల పూజలు, జీవము లేని వాటిని ఆరాధిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన పాపములో ఉన్నారో చూడండి. మన దేవుడు పరిశుద్ధుడు, అది గుర్తుంచుకోవాలి. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. యేసు సృజించినటువంటి ఏదెను తోటలో ఆదాము జీవితం గుర్తు చేసుకోవాలి. మీరు ఆదాము జీవితంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు తన స్వరూపములో నరుని నిర్మించాడు. ఆదాముకు మంచి హృదయం ఇచ్చాడు. ఆదాము దగ్గర పాపపు హృదయం లేదు, ఆదాము హృదయంలో చెడు లేదు, అవ్వ హృదయంలో చెడు లేదు. పవిత్రమైన మరి పరిశుద్ధుడైన దేవుడు
ఆదామవ్వలను పరిశుద్ధులుగా చేస్తే ఏదెను తోటలో వారు పాపములో పడిపోయారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన హృదయాలు మరి చీకటితోనే ఉన్నాయి, దుష్ట ప్రవర్తనతో ఉన్నాయి. మన ప్రవర్తనలు బట్టి దేవుని నామము అపవిత్రపరచబడుతున్నది. అందుకని మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏంటంటే మనము మన జీవితంలో మార్పు చెందిన వారం కావాలి. మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అది గుర్తు చేస్తున్నాడు దేవుడు. మీరు పరిశుద్ధాత్మ అనుభవం లేని వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నవారు పాపము చేయరు, పాపము చేయజాలరు, పాపము చేయజేయలేరు. పరిశుద్ధాత్మ అనుభవం లేదు కనుక మనం ఇంకా దుష్టపాలల్లోనే ఉన్నాం, శారీరక క్రియల్లోనే ఉన్నాం. గలతీయులు రాసిన గ్రంథములు అంటాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గుర్తుపెట్టుకోండి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, వ్యభిచారములు, ఇవన్నీ ఇక్కడ ఇశ్రాయేలు జీవితములో. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఈ అపవిత్రతను తొలగించడానికి ఇశ్రాయేలుని చెర నుండి విడిపించి తన స్వదేశానికి తెస్తానన్నాడు. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు. రెండోది, మన దేవుడు ప్రేమ గలవాడు. మనం చేసిన తప్పులను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. బబులోను చెరలో ఉన్న వారిని విడిపించబోతున్నాడు. ఆయన ప్రేమించేవాడు, గద్దించేవాడు, శిక్షించేవాడు, క్షమించే దేవుడు మన దేవుడు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ దేవుడంట ఈ బలహీనులైన ఇశ్రాయేలీయుల్ని, చెడు మార్గంలో ఉన్న ఇశ్రాయేలీయుల్ని, దేవునికి దూరంగా ఉన్న ఇశ్రాయేలీయుల్ని, పరిశుద్ధాత్మ శక్తికి దూరంగా ఉన్న ఇశ్రాయేల్ని మరలా ప్రేమిస్తున్నాడు. వారికి వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని తిరిగి స్వదేశానికి తీసుకువస్తాను, చెదిరిపోయిన వారందరినీ కూడా సమకూరుస్తాను, ఇశ్రాయేలు దేశాన్ని మరలా పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానము నమ్మదగినది ప్రియులరా. కాబట్టి ఆయన వాగ్దానం నమ్మదగినది కనుక ఆయన పిలుపుకు మనము లోబడవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ దినము దేవునికి దూరముగా ఉన్నామో, విగ్రహారాధనకు ఉన్నామో, ఎవరైతే దూరంగా అపవిత్రతలో ఉన్నామో, అది మాటలో, తలంపులో, చూపులో, ఊహలో, నడకలో, కంటిలో, ఎక్కడ నీ జీవితంలో పాపమున్నా ఈరోజు నీ విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో నుండి నువ్వు వెళ్ళబోతున్నావు. పాపములతో ఇక్కడికి వచ్చాం మనం. గుర్తుంచుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధులుగా వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు చెబుతున్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయనంట ఏం చేస్తానని చెప్తున్నాడంటే, మీ యొక్క అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఎంత గొప్ప మాట. మీలో ఉన్న అపవిత్రత తీసివేస్తాను. మీరు మీ పాపముల విషయమై సిలువ చెంతకు వచ్చిన మీరు మీ మనసు మార్చుకోండి, మీ పాపములను ఒప్పుకోండి. యేసు రక్తము చేత మీ పాపములను కడుగుతాను. ఎంత గొప్ప మాట. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు, ఎంత దయగల దేవుడు. ఈరోజు మనకంటున్నాడు, మీకు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాను, నీ మీద శుద్ధ జలము చల్లుతాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన జీవితాలలో, మన హృదయాలలో, అరికాల నుంచి నడిరెత్తు వరకు
చెడిపోయిన ప్రతి దానిని కూడా పవిత్రపరుస్తానని, శుద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నీవు శుద్ధి చేయబడాలంటే, నీవు పరిశుద్ధత పొందాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలంటే నీవు దేవుని యొద్దకు రావాలి. నీవు దేవుని యొద్దకు రావాలి. అపవాదుని ఎదురించుడి, ఏమన్నాడమ్మా? అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న అపవిత్రమైన క్రియలు గేటు బయట విడిచిపెట్టాలి. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మన పాపాలు ఇక గుర్తు చేసుకోకూడదు. మన బలహీనతలు విడిచిపెట్టాలి. చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ సిగరెట్ తాగుతారు, అక్కడ బ్రాందీ తాగుతారు, అక్కడ జారత్రం చేస్తారు, అక్కడ వ్యభిచారం చేస్తారు. ఏం ఉపయోగం? దేర్ ఇస్ నో యూస్. ఈరోజు నీ జీవితంలో తీర్మానం చేసుకోండి. ఇశ్రాయేలు జీవితంలో తీర్మానం చెప్తున్నారు. మీరు విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన అంటే చాలా మంది అనుకుంటారు ఈ రాళ్ళు చెట్లు అనుకుంటారు. కాదు, విగ్రహారాధన అంటే దేవునికి వ్యతిరేకముగా, దేవుని కన్నా ఎక్కువగా నీవు దేనిని ప్రేమించకూడదు. నీ భార్యనైనా, నీ పిల్లలైనా, అక్క చెల్లెలైనా, ఎవరిని కూడా, ధనాన్నైనా, ఉద్యోగాన్నైనా, పదవునైనా దేన్ని నువ్వు ప్రేమించకూడదు. అదే విగ్రహారాధన. అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనది. ప్రియులరా, అపవిత్రత తీసివేస్తానని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసివేసి, ఎవరికి తీసివేస్తారు? ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన దగ్గర తమ తప్పులు ఒప్పుకుంటారో, క్షమాపణ పొందుకుంటారో, వారి పాపాలన్నీ తీసివేస్తాడంట దేవుడు. తీసివేసి ఏం చేస్తానంటున్నాడండి? మనకు మొట్టమొదటి మాట 26వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ ఏమన్నాడంటే, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. ఏ న్యూ హార్ట్ ఆల్సో విల్ గివెన్ యూ. ఎంత గొప్ప మాట! ఆనాడు ఏదెను తోటలో ఆదామవ్వలకు దేవుడిచ్చిన హృదయం ఆ తర్వాత లేదు. పాపములో పడిపోయారు ఇశ్రాయేలీలందా. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈరోజు యేసయ్య నీ కోసం, నీ పాపాల కోసం ఆయన 2000 సంవత్సరాల క్రితం పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నరావతారుడుగా ఈ లోకానికి వచ్చి, పశువుల పాకలో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములకు విమోచన. ఈరోజు ఆ శిలువ దగ్గరకు వస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శిలువ దగ్గరకు వచ్చినప్పుడు, మన పాపములన్నీ కనపడుతున్నప్పుడు, దేవా ఆ పాపిని నేనే, నన్ను క్షమించమని అడిగితే ఆయన నీ పాపాలన్నీ తీసివేసి ఈరోజు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. రెండోది ఇంకేమిస్తాడంట? నూతన స్వభావం. ఏ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ యూ. నూతన స్వభావం కావాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏమి నూతన స్వభావము? నూతన స్వభావములో ప్రేమ ఉంటుంది. ప్రాచీన స్వభావంలో ప్రేమ ఉండదు. అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, మత్సరం ఉంటుంది, డాగుంటుంది, జారత్వం ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలు. ఈరోజు చాలా మంది అబద్ధాలు చెప్పటమే అది శాపం. గుర్తుంచుకోండి. ఈరోజు చాలా మంది సాడీలు చెబుతూ ఉంటారు, అది శాపం. నువ్వు ఎవరి గురించి తీర్పు తీర్చలేవు. ఎవరి గురించి తీర్పు తీరుస్తావు? హూ ఆర్ యూ? వి ఆర్ డస్ట్. తీర్పు తీర్చువాడు పైన ఉన్నాడు. మన లోపాలు చూసేవాడు పైన ఉన్నాడు. మనల్ని సరిచేసేవాడు పైన ఉన్నాడు. నువ్వెందుకు సాడీలు చెప్పడం? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నువ్వు ఏ కొలత కొలుస్తావో ఆ కొలత కొలుస్తావు. తీర్పు తీర్చాలి. ఎవరికి తెలుసా? ఇతరులకు కాదు, మన వైపు తీర్పు తీర్చుకో. ఇది నిజమైన విశ్వాసులు చేయాల్సిన పని. మనలను పరీక్ష చేసుకోవాలి. నేనెలాగున్నాను,
నా భార్య ఎలాగుంది, నా పిల్లలు ఎలాగున్నారు, నా కుటుంబం ఎలా ఉంది, మేము పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నామా లేదా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ప్రేమిస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ ఉండదు మన దగ్గర. ఈ లోకాన్ని ప్రేమించే వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించి చూస్తూ ఉంటే నూతన స్వభావం అంటే ప్రేమ. నిన్నువలే దేవుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. పౌలు అంటాడు, ప్రేమ లేనివాడు నన్నెరగడు. కొండలను పెకలింపగలిగిన వరములున్నా, భాషల వరములున్నా, ప్రవచన వరములున్నా, స్వస్థత వరములున్నా, ప్రేమ లేని వాడనైతే ఏందమ్మ చెప్పండి, లక్షలున్నా, కార్లున్నా, మేడలున్నా, ఉద్యోగాలున్నా, ఎన్ని ఉన్నా మీకు ఈరోజు నీ జీవితంలో యేసు ప్రేమ లేకపోతే, సిలువ ప్రేమ లేకపోతే అది వ్యర్థమే, వ్యర్థమే. ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి. నీకన్నా బీదలైన వారిని ప్రేమించండి. నీకన్నా నీ మీద ఆధారపడినటువంటి పని వారిని ప్రేమించడం నేర్చుకోండి. కనుక ఈరోజు నీ జీవితంలో ప్రేమ అవసరం. ఒకవేళ ప్రేమ కొదువుగా ఉందంటే పరిశుద్ధాత్మ నీకు తక్కువగా ఉన్నది. కనుక ప్రేమను కలిగి ఉండాలి. నూతన స్వభావములో ప్రేమ, జాలి, దయ, కనికరము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా గలతీయులు రాసిన గ్రంథములో ఆత్మఫలాల గురించి వ్రాయబడి ఉంది ప్రియులారా. అందుకని ఈ సమయంలో నీ జీవితంలో మూడో మాట అంటాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి. ఈ రాతి గుండె ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడొచ్చింది? ఆదాముకి 2 కుమారులు ఉన్నారు. ఎవరండి వాళ్ళ పేరు చెప్పండి? కయ్యూను, హేబేలు. దేవుడు ఒకరోజు పిలిచాడంట, అబ్బాయ్ నా సన్నిధికి మీరు మొక్కుబళ్ళు తీసుకురండి అని. హేబేలు అనుకున్నాడు, అయ్యో దేవుడు నాకు కొద్ది గొర్రెలు ఇచ్చాడు, ఈ గొర్రెలన్నీ విస్తరించినాయి. హేబేలు అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, మీరేమనుకున్నారు చూడండి. మీరు హేబేలు లాగా ఉన్నారా, కయ్యూన్ లాగా ఉన్నారా? ఇప్పుడు తెలిసిపోవాలి. హేబేలు ఏం చేశాడు? ఇట్లా చూశాడు, అటన్నిట్లో శ్రేష్టమైన గొర్రెలను ఏరుకున్నాడు. అవి తీసుకుంటాడేమో అనుకున్నాడు దేవుడు. ఆ శ్రేష్టమైన గొర్రెలను తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడు. శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. అదేవిధంగా కయ్యూను కూడా చూశాడు. కయ్యూను అనుకున్నాడు, ఈ పొలం అంతా బాగా పడింది, దేవుడు చూస్తాడా? ఆయన కళ్ళుంటాయా? నా కళ్ళున్నాయి, ఆయనకు ఉండవుగా అనుకొని ఏం చేశాడంటే పనికిరాని తాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. గుర్తుంచుకోండి, మీరు నన్ను చూడకపోవచ్చు, నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, మనలందరినీ నిరంతరము చూచుచున్న దేవుడు మన దేవుడు. ఆయన చూచి ఏం చేశాడంటే హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో, దశమ భాగ విషయములో, ప్రతి విషయములో మొదటి భాగము హేబేలు వలె ఉండాలా. హేబేలులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి కయ్యూన్లో ఎవరున్నారండి? చెప్పాలి. కయ్యూన్లో ఎవరున్నారు? అపవిత్రాత్మ ఉంది, వానికి అసూయ కలిగింది, ఇదంతా నాది అనుకున్నాడు. దేవుని అనుకోలా. ప్రియులారా, దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడు ఆయుష్కాలం ఇస్తే, దేవుడు ఉద్యోగం ఇస్తే, దేవుడు భార్యనిస్తే, దేవుడు పిల్లల్ని ఇస్తే, దేవుడు ఇల్లు ఇస్తే వీఆర్ ఎంజాయింగ్. నీకెక్కడి నుంచి వచ్చినాయి? ఆయన సృష్టిలో నీవు నేను ఉన్నాం. అలాంటి మనిషి దేవుడు ఎప్పుడైతే హేబేల్ని మంచిదని చెప్పాడో కయ్యూనికి అసూయ కలిగింది. అయ్యో నేను తప్పు చేశాను అనుకోలా. ఇప్పుడు చాలా మంది ఒకళ్ళిద్దరు అడుగుతుంటారు నన్నప్పుడు, పాస్టర్ గారు మీరేంది మా గురించి చెప్పినట్టున్నారు ప్రసంగం అని. మీ గురించి కాదండి, మిమ్మల్ని సరి చేసుకోవాలి. వాక్యం అనేది 2 అంచుల వాడి అయిన ఖడ్గం. నువ్వు సరి చేసుకోవాలా, నేను సరి చేసుకోవాలా. మనం సరి చేసుకోవాలి మన జీవితాలు. కయ్యూను తన తప్పును ఒప్పుకోలేదు, తన తమ్ముని చంపాడు. అది రాతి లాంటి హృదయం. అసూయ, ద్వేషం, పగ, కలహం, మత్సరం. జాగ్రత్తగా గమనించండి ఎంత దారి తీసిందో. రక్త సంబంధం,
జీవము తనతో పాటు ఆత్మ కలిగిన వాణ్ణి, దేవుని ఆత్మ కలిగిన వాడిని చంపినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యూన్ మీ తమ్ముడు ఎక్కడా? ఏంటి నేనేమన్నా కాపలా వాడినా వాడికి? చూసారా, అతనిలో రాతి లాంటి హృదయం వచ్చింది, జలసి వచ్చింది, అసూయ వచ్చింది. ప్రియులారా, ఆ రోజు శపించబడ్డాడు దేవుని ద్వారా. ఆనాటి నుండి ఈ రాతి లాంటి హృదయము ఇశ్రాయేలు ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వరకు కూడా మనలో చాలా మంది దగ్గర రాతి లాంటి హృదయం ఉంది, కఠినమైన హృదయం ఉంది. ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. అందుకని ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. ఆయన ఇచ్చే దేవుడు, పుచ్చుకునేవాడు కాదు. మనం ఇచ్చే కానుకలు దేవుని సేవకులకి పరిచర్యకే. నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు చాలామంది. అది నీ భాగం, దేవునికి ఇస్తున్నావు, దేవుని పనికి వాడుతారు. దేవునికి ఇచ్చే విషయములు ఇక్కడ అంటున్నాడు. మన దేవుడు మనకిచ్చేవాడు, పుచ్చుకునేవాడు కాదు. ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయుష్కాలం ఇచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, కృపనిచ్చేవాడు, నీకు తోడుగా ఉండే దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్కొక్క మాట చెప్పి ముందుకు వెళ్తున్నాను. ఇంకేమన్నాడు తెలుసా? నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించుదురు, నా విధులను గైకొనెదరు. అబ్బా, ఏం చేస్తారు కదండి? దేవుడు తన ఆజ్ఞలు మనకిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలంటే ఇదిగోండి నా చేతుల్లో, మీ అందరి చేతుల్లో ఉంది. ఎంతమంది బైబిల్ తెచ్చారు? చాలా సంతోషం. బైబిల్ లేకుండా చర్చికి రాబాకండి ఎవరు. ఇదేమన్నా ఫ్యాషన్ షాప్ కాదు. చాలామంది ఇదేమన్నా షాపులు అనుకుంటున్నారు. దేవాలయానికి వచ్చేటప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బైబిల్ తీసుకొని రండి, కీర్తన పుస్తకం, పెద్ద పుస్తకం తీసుకొని రండి. సిగ్గుపడాల్సిన పని లేదు, గౌరవం వచ్చింది మనకి. వీరు దేవుని బిడ్డలు, జీవము కలిగిన దేవుని బిడ్డలని పేరు వచ్చుద్ది. మనం ఏమి లేకుండా స్టైల్గా టిప్ టాప్గా వచ్చామనుకో, ఏమనుకుంటారు మనల్ని? బైబిల్ చేతిలో ఉంటే నిన్ను చూచి లోకము భయపడద్దు. గుర్తుపెట్టుకోండి, నీవు గణపరచబడతావు. నన్ను గణపరచువా, నేను గణపరుస్తానన్నాడు. కనుక ఈ జీవ గ్రంథం తీసుకురావటం కాదు, కానీ నీ జీవితంలో చాలామంది ఈ జీవ గ్రంథం తెచ్చుకుంటారు కానీ దాన్ని చదవరు. సంకీర్తన 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యు మెడిటేట్ డే అండ్ నైట్. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలంటే అసలు బైబిలే చూడవు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు. వీ డోంట్ నో ద కంటెంట్ ఆఫ్ ద హోలీ బైబిల్. 66 పుస్తకాల పేర్లు వచ్చా? మరి ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో ఆ పుస్తకాలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు తెలుసుకుంటావు? మరణం దగ్గరికి వస్తా ఉంది. ఎప్పుడు నువ్వు బైబిల్ చదివేది? ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి చివరి అధ్యాయము వరకు ఒక్క రోజున చదువుతున్నావా? పొద్దున్న లెగిస్తే భార్యను తీసుకెళ్తాం, పిల్లల్ని తీసుకెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం, డబ్బు సంపాదించుకోవటం, హోటల్కి వెళ్తాం, ఫ్యాన్సీ షాపులకి వెళ్తాం. మరి ఈ పని ఎప్పుడు? 10 నిమిషాలైనా నీ జీవితంలో ప్రార్థన చేసే అనుభవం ఉందా? 10 నిమిషాలైనా దేవుని వాక్యం చదివే అనుభవం నీకుందా? ఈ రోజు నుంచి నీవు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండాలంటే, పరిశుద్ధాత్మ కార్యములు నీ ఇంటిలో జరగాలంటే దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యము బండ వంటిది, సుత్తె వంటిది, అగ్ని వంటిది, అహోరము వంటిది. అందుకే భక్తుడు అంటాడు, నీ మాటలు నాకు దొరకగా ఏం చేశారమ్మా? నేను భుజించి తిని. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రుచి చూచి తెలుసుకోవాలి. ఓరకు బైబిల్ ఇంట్లో పెడితే కుదరదు. రోజు చదవండి. బైబిల్ చదవకుండా పడుకోవద్దు. బైబిల్ చదవకుండా బయటికి రావద్దు. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉంటాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను నువ్వు పాటిస్తావో,
దేవుని ఆజ్ఞలను గైకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నీ కుటుంబం మీద ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చాలామంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నాకు 3 పిల్లలు ఉన్నారండి, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదండి, ప్రార్థన చేయండి. మంచిదే, సంతోషం. మీరు ప్రేయర్ చేసుకుంటున్నారా? ఇంట్లో మీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ భర్త ప్రార్థన చేసుకుంటున్నాడా? నీవు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఎక్కడి నుంచి వస్తాయి? హౌ వి రిసీవ్ ద హోలీ స్పిరిట్, హౌ వి రిసీవ్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎక్కడి నుంచి వస్తండి? ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుని ఆజ్ఞలను విధులను గైకొంటే నీకేమిస్తానంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు సమృద్ధిని ఇస్తానంటున్నాడు, నీకు ధనాభివృద్ధి ఇస్తాడంట, నీకు పశువులు చేస్తాడంట, నీకు పాడైన స్థలాల్ని మరలా కడతానంటున్నాడు దేవుడు. నిన్ను స్థిరమైన యెరూషలేములో స్థిరముగా నిన్ను ఉంచుతాడు, నీ కుటుంబము స్థిరముగా ఉంటుంది. ఎంత గొప్పదనేత ప్రియ దేవుని బిడ్డలారా. మనం స్థిరముగా ఉండాలంటే ఈరోజు దేవుని మాటకు లోబడదాం. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, మరి మాంసపు గుండెను మనం పొందుకొని పరిశుద్ధాత్మ అనుభవంలో మనము సాగిపోవాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ మాటలో సువార్త పాఠ్య భాగంలో మరి సమయం కొద్దిగా ఉంది, మనకి ఇవ్వబడిన సమయం. బిషప్ తండ్రి గారు, పాస్టర్ గారు చెప్పారు ఆ సమయానికే ముగించాలని కొద్దిగా స్పీడ్గా దైవ వర్తమానం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎండవేళ ఎక్కువగా ఉన్నది కనుక గమనించాలని మనం చేస్తున్నాను. 2వది మనం గమనం చూస్తూ ఉంటే, ఆత్మ గలవారే ఆయనను ప్రేమించుదురు. నిజమే, ఇది సేవకులుగా మేము గుర్తిస్తాం. సేవకులుగా కొద్దిగా మనం గమనించి చూస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ గలవారే ఆయనను ప్రేమించుదురు. దేవుని ఆత్మ గురించి మనము చూస్తూ ఉన్నాం బైబిల్లో. మరి అనేక చోట్ల వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మతో ప్రార్థించుట, కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆత్మతో పాటలు పాడుట, ఆత్మలో జీవింపచేయుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పౌలుని దర్శించిన ఆత్మ, మనలను ఈరోజు నడిపించుచున్నటువంటి ఆత్మ, మరి ఆత్మ సంబంధమైన కృపావరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ ఆత్మ కార్యాల వల్ల ఏమి జరుగుతాయి మనం గమనించి చూస్తూ ఉంటే, జకరియా రాసిన గ్రంథములో జెరుబాబేలు ఆత్మ చేత జయించెను. ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి చేత, మత్తయి సువార్తలో ఆత్మ చేత దయ్యములు వెళ్ళగొట్టబడును. చాలా మంది అడుగుతారు, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏం కార్యాలు జరుగుతాయండి? పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఏంటంటే, ప్రియులరా, పాపులను వారి పాపాలను ఒప్పింపజేస్తుంది పరిశుద్ధ ఆత్మదేవుడు. ఎప్పుడైతే సిలువ దగ్గరికి వస్తామో, ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది, ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు, ఒప్పుకో, ఒప్పుకో, నువ్వు ఈ తప్పు చేశావు, ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రభువు నిన్ను క్షమిస్తాడు. మనల్ని పాపాలను ఒప్పింపజేసేటటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆత్మల గురించి చూస్తామంటే, దేవుని ఆత్మ విశ్వాసులలో నివసించదు. అందుకే యెహెజ్కేలు రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాం, నా ఆత్మను నీ యందు ఉంచెదను. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నప్పుడు మనం చక్కగా ప్రార్థన చేసుకుంటాం, చక్కగా బైబిల్ చదువుకుంటాం, సమయానికి దేవుని ఆలయానికి వస్తాం, దేవుని ఆరాధిస్తాం, గణపరుస్తాం, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆత్మ నింపబడే అనుభవం కావాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరు దేవుని ఆత్మను పొందుకున్నారో. లూకా రాసిన సువార్తలో మనం చూస్తూ ఉంటే, బాప్తిసమిచ్చే యోహాను
దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. సుమయోను దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. యేసు ఆత్మ చేత నింపబడ్డాడు. ఆది సంఘము దేవుని ఆత్మ చేత నింపబడింది. పేతురు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. శపను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కొర్నేలి దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. బర్నబా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ప్రియులరా, ఎఫెసీ విశ్వాసులైన వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక ఈ దినము మన జీవితంలో చూస్తూ ఉంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించినటువంటి మాట చూస్తూ ఉంటే, రెండో మాట, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి చాలా మందికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణమైన వ్యక్తి. హూ ఇస్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ చూస్తూ ఉంటే పరిశుద్ధమైన వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ వ్యక్తి, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి అని ఆయన మరి చెప్పబడుతుంది. యెహోవా దేవునికి ఆయనని ప్రబోధించబడింది. యేసు ప్రభుకు ఆయనని ప్రబోధించబడింది. పరిశుద్ధాత్మ కూడా ఆయన. పరిశుద్ధాత్మ ఉన్నదని ఎలా తెలుస్తుంది మన జీవితాల్లో? దేవుడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో మీరు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నియమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అలాంటి పరిశుద్ధాత్మను ఎదురించకూడదు. స్టెఫెన్ చెప్పాడు. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, హత సాక్షి కాకముందు పరిశుద్ధాత్మను ఎదురించవద్దు. అనేక సార్లు యూదులు మరి ఎదురిస్తున్నప్పుడు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మను ఎదురించకూడదు. ఇదొక ముఖ్యమైన అనుభవం. ప్రియులారా, అవిధేయత రెండవది, డిసోబీడియన్స్. 3, హింస. యేసు ప్రభువారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. శారీరక సంబంధమైన హింస, మానసిక సంబంధమైన హింస, ఆయుధాలతో కొట్టడం, గుచ్చడం, దూషించడం, ఇవన్నీ కూడా ప్రియులరా. మరి ఇంకా పరిశుద్ధాత్మను చంపారంటారు. అంటే దేవుని వాక్యానికి లోపడకపోవటం, ప్రవక్తలను హింసించడం, ప్రవక్తలను హత్య చేయడం. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తూ ఉన్నారు చాలా మంది ఈరోజు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండలేదంటే ఇశ్రాయేలు జీవితంలో గర్వముతో ఉన్నారు. వారి హృదయాలు గర్వముతో ఉన్నాయి. వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉండదు. దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. అంతేకాదు పాప పంకిలములో జీవిస్తున్నారు. అందువలన వారు పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. ఎలా దుఃఖించుచున్నామో మనం చూస్తున్నాం. నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే దుఃఖపడుతుంది. నువ్వు సత్యములో జీవించకపోతే దుఃఖపడుతుంది. నీవు దేవుని మహిమపరచబడకపోతే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే దుఃఖపడుతుంది. విజ్ఞాపన చేయకపోతే దుఃఖపడుతుంది. జ్ఞాన వివేకములు లేకపోతే అది మనకు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ లేనిదే మనం చెప్తున్నాం వేదాగామ పఠనము కాదది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మకు ఉన్న లక్షణాలంటే నీరు పరిశుద్ధాత్మ, పావురం పరిశుద్ధాత్మ, గాలి పరిశుద్ధాత్మ, శబ్దం పరిశుద్ధాత్మ. ప్రియులారా, అగ్ని దహించును, అగ్ని మలుచును నీ జీవితంలో, ఆ జీవితంలో. చివరిగా రెండో మాటలో ముగింపులు ఇక్కడ చెప్తుంటే ఒక్క మాట చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడంట క్రైస్తవ సంఘములో సర్వజనుల మీద ఏమనండి, నా ఆత్మను కుమ్మరింతును. యేసు ప్రభువారికి మన జీవితాల్లో పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తుకు సంబంధం, పరిశుద్ధాత్మకు యేసుక్రీస్తుకు సంబంధం గమనించి చూస్తూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్ని జ్వాల, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి,
పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవించు ఆత్మగా ఉన్నాడు యేసు ప్రభు వారి మధ్య. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సంబంధం, యేసు ప్రభు వారికి కాదు, సంఘానికి కూడా సంబంధం ఉంది. ఏంటంటే ప్రభు చెప్పాడు, సంఘాన్ని మరి పరిశుద్ధాత్మతో నింపుతానన్నాడు. దేవుని రాకడ సమీపముగా ఉన్నది, రెండవ రాకడ రాబోతున్నది. కాబట్టి మరి ప్రకటన గ్రంథం 22లో చెప్పినట్లు సంఘము ప్రభువునందు భయము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునేటట్టు చేస్తుందంట సంఘాన్ని. సంఘ ఐక్యతకు తోడ్పడుతుందంట. సువార్త సేవలో సేవకులకు తోడుగా ఉంటుందంట. ప్రవక్తలను నడిపిస్తుందంట. ఒకే ఆత్మ, ఒకే సంఘముగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తోడుగా ఉన్నాడు. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. మనకు ఎలాగో తోడుగా ఉన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు నమ్మిన వారి జీవితంలో మారు మనసు కలుగు చేస్తాడు. వారిని నూతన సృష్టిలో నడిపిస్తాడు. నూతన అనుభవాన్ని కలుగు చేస్తాడు. అంతేకాదు మన జీవితంలో పాపమును దూరపరుస్తాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈరోజు ప్రశ్న వేసుకోండి. నా రెండవ మాటను ముగిస్తున్నాను. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా, లేక లౌకికాత్మ, దాస్యపు ఆత్మ, మోసపరుచాత్మ, బలపరచు ఆత్మ, పిరికి గల ఆత్మ? కొరింథీయులకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో ఈ 5 రకాల సాతాను క్రియలు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఈ 5 రకాల క్రియలను విడిచిపెట్టండి, దేవుని దగ్గరికి రండి. దేవుని సహవాసములో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు తోడుగా ఉంటాడు. మన కుటుంబాలకు తోడుగా ఉంటాడు. మన బిడ్డలకు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన బాటలు మనము నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి కోరుకుంటున్నాడు. నీవు చేసిన మేలులో తలచుకొందును అనుక్షణం, నీవు చేసిన మేలులో తలచుకొందును అనుక్షణం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీయూ చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీయూ చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఆఖరి మాట, ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేర్చుకుంటున్న మన జీవితాల్లో పత్రికా పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉంటే సమాజంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటి? అక్కడ యూదులను గురించి జ్ఞాపకం చేస్తూ దేవుడు అన్యులను గురించి జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ అసమానతలను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. వారిని సిలువ చెంతకు నడిపించాడు. ముగింపులోకి వస్తున్నాడు. ఎక్కడ అసమానతలు ఉన్నాయో, ఎక్కడ అంటరానితనం ఉన్నదో, ఎక్కడ అపవిత్రత ఉన్నదో యేసు ప్రభు వారు అలాంటివన్నిటినీ సరిచేశాడు. సమరయ స్త్రీని పలకరించారు. దేవుని ప్రేమాది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, ఎనీథింగ్. కులం లేదు, మతం లేదు. యేసు మార్గము, యేసు సత్యము, యేసు జీవము. ఏమిటి యేసు మార్గము? ఇరుకు మార్గం. యేసు మార్గం ఏ మార్గం? పరిశుద్ధ మార్గం. యేసు మార్గం ఏ మార్గము? సిలువ మార్గము. సిలువ చెంతకు నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడంట వారు దేవునికి దూరంగా ఉన్నారు. అన్యులు సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారు పరజనులుగా ఉన్నారు. నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. దేవుడు లేని వారుగా ఉన్నారు. పూర్వము దూరంగా ఉన్న మనలందరినీ కూడా వేల సంవత్సరాల క్రితం మిషనరీస్ను దేవుడు పంపించి
పలు ప్రాంతాల్లో ఆంధ్ర ఎవాంజలికల్ లూథర సంఘాలని, కొన్ని చోట్ల కథోలిక్ సంఘాలని, కొన్ని చోట్ల బాప్టిస్ట్ సంఘాలు ఏర్పరిచి దేవునికి దూరంగా ఉన్న మనందరికి కూడా తన శిలువ రక్తము ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా మనలను ప్రేమించి ఆయన రక్తము వలన మనలను చేరదీశాడు, దగ్గరకు చేశాడు. ప్రియులారా, దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేశాడు. క్రీస్తు శిలువ సమీపముగా ఉన్నది. ఆ శిలువ చెంతకు మనము చేరాలి. ఆ శిలువలో క్రీస్తు రక్తము చేత మనము కడుగుబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడుతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులైన వారిని కూడా దేవుడు ప్రేమించాడు. క్రైస్తవులైన వారిని కూడా దేవుడు ప్రేమించాడు. అడ్డగోడలన్నిటిని కూడా పడగొట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఐక్యతనిచ్చాడు. అంతేకాదు, మన జీవితంలో ఆయన చేసిన ప్రేమ అనుభవాలు మనం గుర్తు చేసుకుంటా ఉంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరగలము. తండ్రి సన్నిధికి చేరగలము. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే, నువ్వు బైబుల్ చదివినా వ్యర్థమే, నువ్వు దేవుని ఆలయానికి వచ్చి వెళ్ళిపోయినా అర్థమే. పరిశుద్ధాత్మ అంటే పాప జీవితమును విడిచిపెట్టుట. కనుక మన దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. మన దేవుడు జాలిగని వాడు ఉన్నాడు. మన దేవుడు దయగలవాడుగా ఉన్నాడు. కనుక మనందరము కూడా ఆ యొక్క శిలువ చెంతకు వచ్చినప్పుడు ఆత్మ గలవారే ఆయనను ప్రేమించెదరు. కనుక ముగింపులో 3 మాటలు గుర్తు చేసి ముగిస్తున్నారు. మొదట, ఆత్మ గలవారు ఆజ్ఞలను గైకొనెదరు. చెప్పండి, ఆత్మ గలవారు ఏం చేస్తారు? ఆత్మ గలవారు ఆజ్ఞలను గైకుంటారు, పరిశుద్ధాత్మ పొందుకుంటే. రెండవది, ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ లేకపోతే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మనం చనిపోయి పరలోకానికి వెళ్ళలేం. కనుక ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధి చేరగలం. 3వ మాట ఏంటంటే, ఆత్మ గలవారే ఆయన్ని ప్రేమిస్తారు. ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మరి ఆత్మ కలిగిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారముగా ఉండి దేవుని సన్నిధికి క్రమముగా వచ్చి దేవుని బిడ్డలుగా మనము జీవించరాలని నేను కోరుకుంటా ఉన్నాను. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించును. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించును. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా. పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రియ తల్లులారా, అమ్మలారా, అక్కలారా, ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ మీ పాప జీవితాలంతా విడిచిపెట్టి పరిశుద్ధాత్మ మరి శక్తిని పొందుకోవాలని, మరి ఈ యొక్క మంచి అవకాశం మీ మధ్య నిలబడి సువార్త ప్రకటించడానికి నాకు అనుగ్రహించినటువంటి బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ జోహాన్ బావురావయ్య గారికి మరి మరొకసారి కూడి వచ్చిన మయ్యానికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయు.
స్థిరమైన మనసు కనముగా పుట్టించుము. ఈ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందము నాకు వరాన పుట్టించుము. సమతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి అందరూ కూర్చునండి. దేవుడు మీ చేతుల్లో చేసే ఉపకారములకు కృతజ్ఞతార్పణలు చెల్లించదలిచిన వారు, దశమ భాగములు అర్పించదలిచిన వారు దయచేసి ముందుకు రావాలని ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దశమ భాగములు కృతజ్ఞతార్పణలు చెల్లించదలిచిన వారు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాం.